హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేఘాలు చెప్పిన కథ సినిమానే కాదు, పేరే కాదు, సినిమా కూడా పాతకాలంలానే ఉంది. కాకపోతే విజువలైజేషన్ అవి లైక్ సినిమాటోగ్రఫీ అవి మాత్రం చాలా బాగున్నాయి. ఇందులో యంగ్ నటులు నరేష్ అగస్య, రూబియా అండ్ రాధిక, ప్రిన్స్, ఆమని, సుమన్ లాంటి వాళ్ళు యాక్ట్ చేశారు. అలా చెప్పాలంటే ఈ స్టోరీలో యాక్టర్లు బాగానే ఉన్నా కూడా వాళ్ళని సరిగా యూజ్ చేసుకోలేదనే చెప్పాలా. ఇంకా స్టోరీని కొంచెం ఓల్డ్ ఓల్డ్లోకి వెళ్ళినారు చెప్పాలంటే భయ్య. ఇంకా స్టోరీకి వెళ్తే ఒక రిచ్ ఫాదర్ కొడుకు హీరో. కానీ హీరో హీరో ఏమో తనకు నచ్చిన కళ వైపు వెళ్ళాలనుకుంటాడు, ఫాదర్ ఏమో బిజినెస్ చూసుకోవాలనుకుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే తన లక్ష్యం కోసం ఎంత పనైనా చేస్తూ ఉంటుంది. కానీ ఒక ప్రేమించే అబ్బాయి ఉంటే చాలు అని ఒక అబ్బాయి కన్సర్న్ చూపిస్తే ప్రేమ అనుకుని ప్రపోజ్ చేస్తుంది. సో ఆ అబ్బాయి ఇది జస్ట్ నార్మల్ కేరింగ్ అంతే, ప్రేమ కాదని చెప్తాడు. సో అలా డిస్టర్బ్ అయ్యి ఇతను కెరీర్ చూసుకోవాలంటే వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేయక, అట్లే మ్యూజిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొత్త ట్యూన్ కావాలి, నేచర్తో మమేకం అయితే వస్తుంది అని చెప్పడం, ఇటుపక్క ఈఎంఐ ఇలా డిస్టర్బ్ కావడం, ఎలా ఇద్దరు ఒక ఎస్టేట్లో కలుస్తారో ఆ ఎస్టేట్కి ఓనర్ హీరోని. ఇందులో ప్లస్ పాయింట్స్ చెప్పుకోవాలంటే చాలా నిజాయితీగా తీసిండని చెప్పాలి. అతను ఏమనుకున్నాడో, ఎలాంటివి ఇక్కడ ఆ సాంగ్స్ ఉండాలి, ఇక్కడ ఈ సాంగ్స్ ఉండాలి, ఇక్కడ మసాలాలు యాడ్ చేయాలి, ఇలాంటివి అనుకోలేదు. ఎలా అనుకున్నాడో అలానే అంటే తీయాలి, హిట్టు కోసం ఎన్ని దారులైనా తొక్కచ్చు అనే పాయింట్ను పక్కన పెట్టి నేను అనుకున్నది ఇది ఒక క్లాసిక్గా రావాలనుకున్నాడు డైరెక్టర్. అలానే క్లాసిక్గానే తీసింది, కానీ ఎక్కడ చేంజెస్ చేసినట్టు అనిపించలే నాకు. సినిమా చాలా స్లో నరేషన్గా కనబడినా కూడా ఎక్కడ చేంజెస్ చేసినట్టు కనిపించాల. ఇంకా వాళ్ళిద్దరి మధ్యన వచ్చే లవ్ సీన్స్, ఆ అమ్మాయిని ముందే చూసి ఉండడం హీరో, అది కొంచెం అన్ని సీన్స్ అయితే కొత్తగా ఎక్కడ అనిపించదు, కానీ సినిమాటోగ్రఫీ విషయంలో సూపర్గా ఉంటుంది అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ వరకు ఓకే, చెప్పాలంటే ఎంత నిజాయితీగా తీసిండంటే అంత నిజాయితీ, ఎలాంటి కమర్షియల్ వాడకుండా చాలా క్లియర్గా చెప్పిండు. మ్యూజిక్ కూడా ఎలాంటి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అయితే ఇంత స్టోరీ బాగున్నా స్క్రీన్ ప్లే ఆ డైలాగ్స్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నింటే వేరే లెవెల్ ఉండిండు. ఇప్పుడు 8 వసంతాలు మూవీ ఆల్రెడీ అందరు చూసే ఉంటారు. అయితే ఆ మూవీలో స్టోరీ కంటే బలమైన పదాలు ఎక్కడ తీసుకొచ్చేవరా ఇలాంటి పదాలు అనిపించేలా ఉంటాయి. అలాంటి స్క్రీన్ ప్లే, అలాంటి డైలాగ్స్ ఎప్పుడైతే పడతాయో ఇలాంటి నార్మల్ వ్యూ అయినా చాలా బలంగా అనిపిస్తుంది జనాలకు. కానీ అలాంటిది లేకుండా పోయింది. డైరెక్టర్ ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి అనిపించింది. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా ఓవరాల్గా అంత స్లో నరేషన్, ఇంకా స్క్రీన్ ప్లే అంతగా లేదు. హీరోయిన్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి సీన్లో హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. కానీ ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఇంత ఏం లేదు, పర్లేదు. ఒకసారి ఒక వీకెండ్లో అలా సరదాగా చూడాలంటే మంచి విజువలైజేషన్ పరంగా అయితే బాగుంటుంది. ఇలాంటి మరిన్ని ఎన్నో తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.